భూమి ఎందుకని గుండ్రంగా ఉంది? నిజానికి భూమి ప్రాపర్ రౌండ్ షేప్ ని కలిగి ఉండదు. అది జియోడ్ షేప్ ని కలిగి ఉంటుంది. భూమి మెత్తటి లోపల భాగాన్ని కలిగి ఉంటుంది. ఇది సూర్యుని చుట్టూ తిరిగే స్పీడ్ వలన దీనిలో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. దాని వలన భూమి పైన గ్రావిటీ అనేది జనరేట్ అవుతుంది. ఈ గ్రావిటీ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ భూమిలో ఉన్న అధికమైన ఉష్ణోగ్రతలు, అధిక పీడనాల కారణంగా భూమిపై ఉన్న పొరలు కదిలి గుండ్రని ఆకృతికి వస్తుంది. ఎక్కువగా భూకంపాలు రావడానికి ప్లేట్లెట్స్ అంటే ఈ భూపొరలు కారణంగానే వస్తాయి. అలాగే 1674.4 km/h స్పీడ్ తోటి భూమి తిరుగుతుంది. ఈ స్పీడ్ లో ఏమైనా మార్పులు వచ్చినప్పుడు ఇవి సముద్రాలపై పడుతుంది. దాని వలన సునామీలు, భూకంపాలు రావడానికి కారణం అవుతుంది. పొరలు ఒకదానికి ఒకటి ఢీకొన్నప్పుడు ఎత్తైన పర్వతాలు, కొండలు ఏర్పడతాయి. అలాగే విడిపోయినప్పుడు ఖండాలు, ద్వీపాలు ఏర్పడతాయి. ఈ ప్లేట్లెట్స్ కదలికల ప్రాసెస్ అనేది చాలా నెమ్మదిగా జరుగుతుంది. భూమిపై వాటర్ చాలా ఎక్కువగా ఉండడం వలన ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ప్లస్ గ్రావిటీ వలన భూమి గుండ్రని షేప్ లోకి మారిందని సైంటిస్టులు చెబుతుంటారు. అటకామా ఎడారి భూమిపై ఉన్న అత్యంత పొడి ప్రదేశం. ఇది దక్షిణ అమెరికాలో 1,05,000 చదరపు కిలోమీటర్లను విస్తరించి ఉంది. దీని స్పెషాలిటీ వచ్చేసి ఇందులో ఉన్న సోడియం నైట్రేట్ ని ప్రపంచం మొత్తానికి ఈ అటకామా ఎడారి సప్లై చేస్తుందంట. ఈ ఎడారిలో నైట్ టైం నక్షత్రాల యొక్క వ్యూ పాయింట్ చాలా స్పష్టంగా ఉంటుందంట. ఇక్కడ వర్షాలు సంవత్సరానికి 0.04 ఇంచెస్ యావరేజ్ గా పడుతుంటాయట. ఈ అటకామా ఎడారిలోని మట్టి పర్వతాలు చూడటానికి మార్స్ గ్రహాన్ని పోలి ఉంటాయట. అలాగే సమ్మర్ లో ఉన్న అధిక వేడి, వింటర్ లో ఉన్న అధిక చలి కారణంగా నాసా సైంటిస్టులకు ఈ ఎడారి స్పేస్ లో చేయాల్సిన ఎక్స్పెరిమెంట్లు కొంచెం ఇక్కడ ట్రయల్స్ వేసుకోవడానికి ఈ ఎడారి ఉపయోగపడుతుందంట. ఇది యాండీస్ అండ్ క్యాడిలేరా మౌంటైన్స్ మధ్య దిగువలో ఉంటుంది. నైట్ టైమ్ లో వచ్చిన మంచు ఊట నీరుతో అక్కడ రకరకాల అందమైన మొక్కలు బ్రతుకుతుంటాయి. అక్కడ ఎర్రటి రంగులో పర్వతాలు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. చాలా మంది టూరిస్టులు ఆ వ్యూని ఎంజాయ్ చేయడానికి ఆ పర్వతాలకు వెళ్తుంటారట.